ఇమాం అగర్ నమాజ్ మే గల్తీ కర్దే అప్పుడు కూడా మనం ఆయనకి చెప్పచ్చు. ఏమని బాబు మీరు నిలబడిపోతున్నారని చెప్పకూడదు. ఏం చెప్పాలి? సుబ్హానల్లాహ్. ఏం చెప్పాలి? సుబ్హానల్లాహ్. ఏం చెప్పాలి? సుబ్హానల్లాహ్. అదే లేడీస్ పక్కన నమాజ్ చదువుతున్నారు, ప్రవక్త వాళ్ళు కూడా చెప్పచ్చు. కానీ ప్రవక్త మనకి ఏం చెప్పారు? తస్బీహు లిన్నిసా అని చెప్పారు. వాళ్ళు ఇలా కొట్టాలి అని చెప్పారు ప్రవక్త. సుబ్హానల్లాహ్ వాళ్ళు చెప్పకూడదు. చూడండి ఎంత ప్రవక్త సదం వాడికి కూడా చెప్పారు. అలాగే బచ్చా బచ్చీకు ఉఠాకర్ నమాజ్ పడినా జాయజ్. నేను చిన్న పాపని తెచ్చేసాను, ఏడుస్తుంది. నేను నమాజ్లో ఎత్తుకొని కూడా నమాజ్ చెయ్యొచ్చు అవసరాలను బట్టి. దానివల్ల నమాజ్ నాది ఏమవ్వదు, భంగం అవ్వదు. చిన్న పిల్లల్ని తీసుకొస్తే నమాజ్కి ఏదో అవసరం ఉంది, మా ఆవిడ మిస్సెస్ లేరు, ఏదో ఒకటి తెచ్చేసాను నమాజ్. ఇప్పుడు కింద వదిలేస్తే పాప ఏడుస్తుంది, అందరు నమాజ్ డిస్టర్బ్ అవుతుంది. అందువల్ల నేను పాపని తీసుకొని నిలబడ్డాను. ప్రవక్త సల్లల్లాహు అలా చేశారు. ఉమ్మే హబీబా రదియల్లాహు తఆలా అన్హా ఏమంటారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలా నమాజ్ చేసి పాపని కింద దింపేవారు, తర్వాత రుకుకి వెళ్ళేవారు, తర్వాత తీసుకునేవారు, మళ్ళీ సజ్దాలో దింపేవారు. అలా కూడా మనం ఏం చెయ్యొచ్చు? నమాజ్ చెయ్యొచ్చు. ఇక్కడికి ఏమైంది? ఓ కామ్ జో నమాజ్ మే జాయజ్ హే, ఓ కామ్ జో నమాజ్ మే జాయజ్. నమాజ్లో ఇంకా చేయకూడదు పనులు ఏమున్నాయి? ఏమున్నాయి చెప్పండి? ముక్కుని శుభ్రం చేద్దాం, తప్పు. ఇంకా చెప్పండి. గడ్డాన్ని ఇలా లాక్కుంటున్నాం, చేయకూడదు. అలాగే మన జుట్టుని మనం కరెక్ట్గా బార్బరా ఇలా చేసుకుంటున్నాం నమాజ్లో. ఇలాంటి హర్కత్లు ఏవి నమాజ్లో అవసరం లేని చేయకూడదు. చేయడం వల్ల మన యొక్క పుణ్యం తగ్గిపోతుంది. నమాజ్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఏమైనా బట్టలు కరెక్ట్ చేసుకుంటున్నాడు నమాజ్లో, ఓన్ని గోక్కుంటున్నాడు, అది కూడా ఇది ఉంది. గోకడం వచ్చినా లైట్గా ఇది వచ్చింది పర్లేదు, బాగా చక్ చక్ అని అదే పని మీద ఉన్నారు. లేకపోతే నమాజ్కి ఏదైతే మనం మక్సద్ ఉందో అది పూర్తి అవ్వదు. అది ఏమవ్వదు? పూర్తి అవ్వదు. అర్థమైంది అందరికి? ఇన్షాల్లా. ఇంకా ఏమైనా చేయొచ్చు నమాజ్తో చేయకూడదు చెప్పండి. ఇంకేమైనా విషయాలు ఉంటే కాపాడాలి. మధ్యనే పడిపోయారు, 2 రకాలు చేశారు. ఒక రకాత అయిపోయింది, ఇంకో రకాత చేయాలి నమాజ్. అప్పుడు ఒక రకాత అయిపోయిన మళ్ళీ ఇంకో రకాత కంటిన్యూ చేసి సరిపోద్దా? గుడ్ సవాల్. నేను నమాజ్కి నిలబడ్డాను, 2 రకాలు చేశాను, అందులోనే ఆయన పడిపోయారు. నేను వెళ్ళి మళ్ళీ ఏం చెయ్యాలి? నేను మళ్ళీ ఆ నమాజ్ని కంటిన్యూ చేయాలి. అది వాజిబ్ అయిపోతుంది. సున్నత్ కూడా ఎప్పుడు వరకే స్టార్ట్ చేయలేకపోతే అది సున్నత్. ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసామో దాన్ని పూర్తి చేయడం వాజిబ్. ఎగ్జాంపుల్కి చాష్కి నమాజ్ అంటే సుబాన్ మనం పొద్దున్న 7ంటికి చాష్కి నమాజ్ చదువుతాం సూర్యుడు ఉదయించిన తర్వాత. ఒక వ్యక్తి ఏం చేశాడు? 1 రకాత్ చేశాడు, ఏదో అవసరం వచ్చి అలా వచ్చి వెళ్ళిపోయారు. అయితే ఏదైతే నమాజ్ స్టార్ట్ చేశాడో దాన్ని పూర్తి చేయడం కంపల్సరీ. ఎందుకంటే అది స్టార్ట్ చేసిన తర్వాత వాజిబ్ అయిపోతుంది. ఏమైపోతుంది? అది చేయలేకపోతే అది నష్టపోతాడు. ఎక్కడి నుంచి చేయాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఆ యొక్క రకాత్ మీద ఏదైతే కంప్లీట్ అయిందో 2వ రకాత్ నుంచి మనం బినా చేయాలి అంటారు. అంటే అక్కడి నుంచి మనకి కంటిన్యూ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి వ్యక్తి 2 రకాత్లో హవా ఖారీజ్ అయిపోయింది అంటే గాలి వదిలేశాడు. తర్వాత ఆయన వచ్చి వజూ చేసుకొని వచ్చేటప్పటికి 3వ రకాత్ స్టార్ట్ అయిపోయింది. 4వ రకాత్ నిలబడిపోయారు ఇమాం గారు. అయితే ఆయన నిలబడిపోయి 3వ రకాత్ నియత్ చేసుకుంటాడు. తర్వాత 1 రకాత్ దాన్ని పూర్తి చేసుకుంటాడు. కంటిన్యూ చెయ్యొచ్చు. ఎక్కడెక్కడ? తవాఫ్లో కూడా అంతే. తవాఫ్లో 3 రౌండ్లు చేశారు. అక్కడికి ఆయన ఏమైపోయింది? గాలి వచ్చింది, వజూ భంగం అయిపోయింది. వెళ్ళి మళ్ళీ వచ్చి అక్కడి నుంచే కంటిన్యూ చెయ్యొచ్చు. ఇన్షాల్లాహ్ అర్థమైపోయినా? नमाज में कौन से काम करना है, कौन से काम नहीं करना है, और कौन से काम जायज़ है, कौन से काम जायज़ नहीं है. వెళ్ళిపోయాం కంపల్సరీ. గాలి అయిందంటే మనకి కంపల్సరీ మనకు తెలిసిపోయింది అనుకోండి, సౌండ్ వచ్చింది లేకపోతే మంచి వాసన వచ్చింది, మనం ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. తర్వాత సున్నతోं का बयान.